భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకళ్ళు డామినేటింగ్గా ఉన్నప్పుడు, అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒకళ్ళు డామినేటింగ్గా ఉన్నప్పుడు రెండో వాళ్ళకి అంత ఊపిరాడినట్టుగా, లేదా ఒక రిజెంట్మెంట్, ఒక అసంతృప్తి, ఇవన్నీ పెరిగిపోతాయండి. అయితే ఈ భార్యాభర్తల్లో డామినెంట్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు డామినేట్ చేసేస్తున్నాము అని తెలియదు. ఒక్కొక్కసారి తెలియకుండానే వాళ్ళ యాటిట్యూడ్ అట్లా ఉండటం వల్ల అవతల వ్యక్తికి ఇబ్బందికి గురి చేస్తున్నాము అని వాళ్ళు అనుకోరు. చాలా కేర్ తీసుకుంటున్నాము, మేము చాలా బాగా మేనేజ్ చేస్తున్నామని వాళ్ళు అనుకుంటారు. అసలు ఫస్ట్ డామినెంట్ అంటే అసలు ఏ లక్షణాలు ఉంటాయి అనేది ఊరికే ఒక 4-5 చెప్పుకుందాం. వీళ్ళు మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అంటే స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్, అంటే మేము చాలా బాగా నిర్ణయాలు తీసుకోగలము, అన్నీ ఆలోచించి తీసుకుంటాం కాబట్టి అవతల వాళ్ళ అభిప్రాయం అడగాల్సిన పని లేదు, మేమే రైటు అనే భావనలో ఉంటారు. అది అవతలాళ్ళ మంచి కోసమే అనేది ఇక్కడ అండర్లైన్గా ఉంటుంది. దానికి తర్వాత వద్దాం. రెండోది హై ఎక్స్పెక్టేషన్స్. పార్ట్నర్స్ నుంచి కూడా వీళ్ళెంత పర్ఫెక్ట్గా ఉంటారో, క్లియర్గా ఉంటారో, అంతే పర్ఫెక్ట్గా పార్ట్నర్స్ నుంచి ఏ చిన్న అటు ఇటు చిన్న చిన్న పొరపాట్లు కానీ అవి వాళ్ళు తీసుకోలేరు. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అంటే వీళ్ళు అనుకున్న దానికి పార్ట్నర్ చెప్పేదానికి తేడా ఉంటే అది అలా ఎందుకు ఉంటుంది, అదేం కాదు, మేము చాలా బాగా ఆలోచించి అన్ని రకాలుగా నిర్ణయించుకోగలం కాబట్టి, అంటే ఆప్షనే లేదు, ఛాన్సే లేదు అనుకుంటారు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. ఇంకోటి ప్రొటెక్టివ్నెస్ ఆర్ పొసెసివ్నెస్ ఉంటుంది వీళ్ళకి. అంటే చాలా ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా అవతల పార్ట్నర్ కూడా చాలా జాగ్రత్తగా, అవతల సిచ్యువేషన్స్ అన్నీ చాలా ప్రొటెక్టివ్గా ఉండేలాగా కేర్ తీసుకుంటూ ఉంటారు. అది పార్ట్నర్కి ఒక్కోసారి అతి జాగ్రత్త అనిపించినా సరే వీళ్ళు మాత్రం చాలా బాగా కేర్ తీసుకుంటున్నాము కాబట్టి అలాగే. అంటే సపోజ్ సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నారు అని అనుకుందాం. ఆ వచ్చే దారిలో అందరూ ఆ టైంకి ఎక్కువ మంది డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు అనుకున్నప్పుడు సెకండ్ షో సినిమానే క్యాన్సిల్, ఎందుకంటే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది, కాబట్టి మీరు ఆ టైంలో మంచిది కాదు కాబట్టి సెకండ్ షోస్ క్యాన్సిల్ అని మీ తరపున కూడా వాళ్ళే డెసిషన్ తీసుకోవటానికి వెనకాడరు. ఓకే, వీళ్ళు చేసేవన్నీ వన్ వేలో ఉంటాయి, మంచికైనా కానీ. ఇలాంటి వాళ్ళ వల్ల అంటే మీకు వెసులుబాటు కానీ, జీవితంలో అంటే సుఖం కానీ అర్థం చేసుకుంటే ఉండొచ్చు. ఏ ఏ విషయాల్లో మీకు పెద్ద అంటే ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు, మీ తరపున వాళ్ళు ఆలోచిస్తారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా వాళ్ళు డెసిషన్స్ అన్నీ, ఇంటి పనులకి అన్నిటికీ సంబంధించిన నిర్ణయాలు వాళ్ళే చేయటం, మీకు అది ఓకే అయినప్పుడు ఇబ్బంది ఉండదు. నాకంటే వాళ్ళు బాగా ఆలోచిస్తారులే, వాళ్ళకు వదిలేస్తే హాయిగా ఉంటుంది అనుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. అలాగే సెక్యూర్డ్గా ఉంటారు మీరు, అంటే ఏది ఆలోచించక్కర్లేదు, వాళ్ళు వెళ్ళమంటున్నారు వద్దంటున్నారు అంటే మీకు అది హాయిగా ఉంటుంది, ఏమి ఎక్కువ ఆలోచించక్కర్లేదు, ఈ ప్లేస్ సేఫా కాదా అని, అది ఉంటుంది. అలాగే గోల్ ఓరియంటెడ్గా ఉంటారు, అంటే జీవితంలో కొన్ని లక్ష్యాలు ఇవన్నీ పెట్టుకుని ఉండటానికి ఎక్కువ మటుకు అవకాశాలు ఉంటాయి. ఈ డామినేటింగ్ పీపుల్ వాళ్ళు బాగా అంటే ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా ఉంచుకుంటారు జీవితాన్ని. ఇది అడ్వాంటేజెస్. ఇలా ఒక డామినేట్ పర్సన్ స్పౌజ్ అవటం వల్ల మనకి నష్టం ఎక్కడంటే, మన ఫీలింగ్స్ని వాళ్ళు పెద్ద అంటే వాల్యూ ఇవ్వటానికి ట్రై చేయరు. ఎందుకంటే ఏముంది, నేను చెప్తున్నాను కదా, తనకి అంటే డెసిషన్ మేకింగ్ ఇవ్వట్లేదు నాకు, నా బదులు కూడా మీరే నిర్ణయించుకుంటున్నారు, నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ లేకపోతే నాకు ఆ చాయిస్ కానీ ఉండొద్దా అని పార్ట్నర్ అనుకుంటున్నప్పుడు, ఎందుకు మంచి చాయిస్లు నేను చేస్తున్నప్పుడు ఇంకా ఏముంది, దీనికంటే అదే బెటరు, ఇట్లా ఫీలింగ్స్ని ఇన్వాలిడేట్ చేస్తూ ఉంటారు తెలియకుండా. అలాగే దే విల్ టేక్ ద స్పౌస్ ఫర్ గ్రాంటెడ్, అంటే ఆ డిస్సాటిస్ఫాక్షను, రిసెంట్మెంటు ఇవన్నీ చాలా ఉంటాయండి. తెలియని బాధ, అంటే ఇక నా ఉనికేం లేదా, అన్నీ వాళ్ళు చెప్పినట్టే వినాలా, నా మంచేదో నాకు తెలవదా, నాకేది బాగుంటుందో నాకు తెలీదా, నేనే టైంకి బయటికి వెళ్ళి రావాలో నాకు జాగ్రత్త లేదా, ఇలాంటివి అవతల వ్యక్తి కూడా ఈక్వల్గా అన్నీ థింక్ చేసి ఒక మంచి సౌండ్ మెంటల్ కేపబిలిటీస్తో ఉన్నప్పుడు వీళ్ళు చేసేవన్నీ యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఇద్దరికీ మధ్య ఫ్రిక్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి.
అండ్ ఆఫ్ కోర్స్ ఇద్దరు డామినెంట్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు, ఇక ఎలా ఉంటుందో ఇంకా మనం ఊహించుకోవచ్చు. సో ఇట్లా వాళ్ళకి ఒక పార్ట్నర్కి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ బీయింగ్ వాల్యూడ్. మా ఇంకొకటి, ఒక మంచి సజెషన్ని కూడా చాలాసార్లు వీళ్ళు తీసుకునే మూడ్లో ఉండరు. దానివల్ల పిల్లలు కూడా కంట్రోలింగ్ పేరెంట్ అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు, ఏం చెప్పినా వినిపించుకోరు అని. ఎందుకంటే అక్కడ డిస్కషన్కి స్కోపే ఉండదు అసలు. శ్రీహరి డి మూవీలో కనుక ఫైనల్ అంటుంటారు చూడండి, ఇది ఫైనల్ చూసారా, ఆ టైప్లోనే వీళ్ళు ఉంటుంది. సో ఇది కొంతవరకు ఒక రైట్ పర్సన్ డామినెంట్గా ఉంటే చాలా మటుకు కొద్దిగా బెటర్గా ఉంటుంది. బట్ ఇఫ్ రాంగ్ వేలో గనక, అంటే రాంగ్ ఇంటెన్షన్స్తో గనక వీళ్ళు డామినేటింగ్గా ఉంటే ఇక జీవితం ఆ ఇంట్లో ప్రత్యక్ష నరకంలాగే ఉంటుందండి. సెన్సిబుల్గా ఉండకపోతే గనక, ఈ డామినెంట్ పర్సన్ సెన్సిబుల్గా ఉండకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మరి దీనికి పరిష్కారాలు ఏంటి అని మనం అనుకుంటే కనుక కూర్చుని మాట్లాడుకోవటమేనండి. హౌ ద అదర్ పర్సన్ ఈజ్ ఫీలింగ్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. అంటే ఒక భర్త డామినేటింగ్గా ఉంటే కనుక భార్య కూర్చోబెట్టి ఏదో ఒక టైంలో వినిపించుకోరు అనుకోండి, వినిపించుకున్నా అది వాళ్ళు మేము ఇలా అనేది యాక్సెప్ట్ చేయటానికి కూడా ఈ డామినెంట్ పర్సన్స్కి కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ అయితే కౌన్సిలర్స్ని సంప్రదించాలి, లేదంటే ఫస్ట్ అసలు కూర్చుని ఈ విధానం వల్ల నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు కొన్ని విషయాల్లో నాకు చాయిస్ కావాలి, అది లేకపోతే నాకు ఊపిరాడినట్టుగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఇంకొకటి, వాళ్ళు ఏజ్తో పాటు ఆ పార్ట్నర్ మీద వచ్చే నమ్మకంతో పాటు కొంత మారటానికి అవకాశం ఉంటుంది. అంటే 2-3 సార్లు పార్ట్నర్ చెప్పింది వినకుండా వాళ్ళే అంతటా వాళ్ళే డెసిషన్ తీసుకున్నాయి, ఎక్కడో పప్పులో కాలేశారనుకోండి ఈవిడ చెప్పినవి వినకుండా. సో స్లోగా ఓకే, తను చెప్పే దానిలో కూడా ఇది అంటే ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి అనేది ఆ భార్యకి కానీ భర్తకి కానీ అర్థమవుతుంది. ఇంకొకటి, రిలేషన్షిప్ ఎప్పుడు మ్యూచువల్గా అభిప్రాయాలు కనుక్కుని డెసిషన్ తీసుకుంటే ఆ పార్ట్నర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. లేదంటే భయమే ఉంటుంది తప్పితే గౌరవం ఉండదు, రెండిటికి తేడా ఉంటుంది. అంటే అన్నీ ఒకళ్ళే చేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్లో, ఇంటి విషయాల్లో ఏ చాయిస్ ఇవ్వకుండా వాళ్ళ అంటే ఆ డామినేటింగ్ కమాండింగ్ స్వరంతో పక్కన వాళ్ళని నోరు మూయించేస్తే అది వాళ్ళు గొడవలు ఎందుకులే ఇప్పుడు వీళ్ళతో పెట్టుకోలేము అనే ఒక భావంతోనో లేకపోతే భయంతోనో ఉంటుంది తప్పితే ఆ రిలేషన్షిప్ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్తో ఒక కలిసి డెసిషన్ మేకింగ్ చేస్తే వచ్చే ఆ సంతోషంతో ఉండదు, ఆ వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉండవనేది ఈ డామినెంట్ స్పౌజెస్ ఎంత త్వరగా తెలుసుకుంటే ఇంట్లో పిల్లలతో పార్ట్నర్తో వాతావరణం అంత హాయిగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చూడండి అమ్మో వస్తున్నారు, ఇది నచ్చదాళ్ళకి కాబట్టి సెట్ చేసేసేయాలి, ఇలా ఒక రకమైన టెన్షన్గా ఉంటుంది తప్పితే డామినెంట్ పర్సనాలిటీ ఉన్న ఇంట్లో అక్కడ ఒక ఫ్రీడమ్ కానీ, ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఒక రెస్పెక్టింగ్ ఒపీనియన్స్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ కానీ ఇలాంటివి లేవు అని తెలిసినప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అసంతృప్తితో ఉంటారు, ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వక రెండో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఎమోషనల్ ఇంటిమసీ షేర్ చేసుకోవటం, నాకు వీళ్ళు ఉన్నారు నన్ను అర్థం చేసుకుంటారు అనే ఫీలింగ్ తగ్గిపోతూ ఉండటం వల్ల వచ్చే అసంతృప్తులు ఒకటి కాదండి. కాబట్టి డామినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించి అవతల వ్యక్తి చెప్పేది కూడా వినటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎమోషనల్ ఈక్వాలిటీ ఉండాలి, అంటే షేరింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఈక్వల్ లెవెల్లో ఉంటే కనుక రిలేషన్షిప్ బాగుంటుంది. ఎస్పెషలీ కిడ్స్ కూడా వన్ ఆఫ్ ద పేరెంట్ డామినెంట్ అయితే కనుక వాళ్ళ డామినెంట్ పేరెంట్కి భయపడటం జరుగుతుంది, సబ్మిసివ్ పేరెంట్ని లెక్క చేయకపోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ సపోజ్ అమ్మదేమి లేదు సో నాన్నదే పెత్తనమనో, లేకపోతే నాన్నదేమి లేదు అంతేగా టైప్ అనో, సో ఒకళ్ళ మీద ఆ నెగిటివ్ అంటే నిర్లక్ష్య భావం
ఏర్పడుతుంది. వాళ్ళు ఏం చెప్పినా వినరు అప్పుడు. కాబట్టి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా కేర్ఫుల్గా ఈ డామినెంట్ నేచర్ ఉందేమో చెక్ చేసుకోవాలి. అలాగే ఈ పేరెంట్స్గా డామినెంట్ నేచర్ ఉన్నప్పుడు అది పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని పాటించాల్సిన అవసరం ఉంటుందండి. లేదంటే చిన్న చిన్న సమస్యలే పెద్దగా అయిపోతాయి డామినెంట్గా ఉన్నప్పుడు. సో ఇది చెక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.